హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఇంట్లో బంగాళదుంప బజ్జీ అయితే మేక్ చేస్తున్నారనమాట. దీనికోసం బంగాళదుంపలు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్‌గా వీటినైతే కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్‌లో మంచిగా క్లీన్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. మనం బజ్జీ వేసుకుంటున్నామంటే మనకి కంపల్సరీగా కావాల్సింది శనగపిండి కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ శనగపిండినైతే మీకు కావాల్సిన క్వాంటిటీనైతే తీసుకోండి. మేము తీసుకున్న బంగాళదుంపకి ఒక హాఫ్ కప్ శనగపిండినైతే తీసుకున్నాము. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా, గరం మసాలా హోమ్‌మేడ్ కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము. బయటదైతే కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అవి అంత ఘాటుగా ఉండవు కాబట్టి. అలాగే మనకి రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరిపిండి అంటాం కదా రైస్ ఫ్లోర్ అది యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో మీకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా ఇది మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే మనం బజ్జీలు వేసుకుంటున్నప్పుడు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం పిండినంతా ఉండలు లేకుండా మీరు మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ కలర్ వేరుగా ఉందనుకోకండి. మేము యూజ్ చేసేది రైస్ బ్రాండ్ ఆయిల్ అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, మేము అది యూజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అడుగుతారు ఆయిల్ యూజ్ చేసిన ఆయిల్ అందుకే రెడ్గా ఉంది అని అనుకుంటారు కాబట్టి సో అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపని మనము కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి ఇలాగా నూనెలో వేసేసుకుని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి అడ్జస్ట్ చేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసేసుకుని ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ లాంటిది ఏమన్నా మనం యాడ్ చేసుకుంటే అప్పుడు బజ్జీల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి మనము తింటున్నప్పుడు ఎక్కువ ఆయిల్ అనేది అనిపించదు. సో ఇలాగా మిగతా బజ్జీలన్నీ కూడా వేసేసుకోండి. మొత్తం అంతా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకే ఉల్లిపాయల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేశాను. దాని మేకింగ్ చూపించను కానీ ఎలా చేశాను అనేది మాత్రం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ బజ్జీల్లోకి స్టఫింగ్ కోసం 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసుకుని అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, వేపిన వేరుశనక్కాయలు వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని అందులోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండి మంచిగా మిక్స్ చేసేసుకుని ఈ బజ్జీల మధ్యలో స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే దీన్ని టమాటా కెచప్తో కూడా టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. బయట వర్షం పడుతున్నప్పుడు చల్లగా మనకు ఉన్నప్పుడు ఇలాగ వేడి బజ్జీలు వేసుకొని కానీ పకోడీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. పిల్లలు చాలా ఇష్టపడ్డారు. మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.